అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క కృప ఎంత విలువైనదో మనల్ని మనం చూసుకుంటే అర్థమైపోతుంది. కారణం ఏమిటి అంటే, ఏమాత్రము కూడా దేవుని పిల్లలము అనిపించుకునేటటువంటి యోగ్యత మనకి లేకపోయినా ఆ కృపే మనలను దేవుని పిల్లలుగా చేసి ఉన్నది. నోవాహు దేవుని దృష్టికి ఎలా కృప పొంది ఉన్నారో అలాగ మనము కూడా దేవుని కృపను పొందటము ఎంత గొప్ప భాగ్యమండి. కనుక ఆ కృప కలిగిన దేవుడు మన ఎడల ఆయన కృపను చూపించి ఆయన వాత్సల్యత ఎడతెగక మన పైన నిలిచి ఉండేటట్టుగా ఆయన చేశారు. నిజంగా ఆయన వాత్సల్యత ఎడతెగక లేకపోతే ఎన్నిసార్లు ప్రభు మనల్ని క్షమించి ఉన్నారండి. ఎన్నిసార్లు మనల్ని మన్నించారు ఆయన. నిజంగా ఆయన వాత్సల్యము ఎడతెగక మన ఎడల చూపిస్తున్నారు కనుకనే ఈరోజు మనం ఇట్టి రీతిగా ఉండగలిగి ఉన్నాం. కనుక ఆ కృప కలిగిన దేవుడు మనకు దొరికి ఉన్నారు. కాదు ఆ దేవాది దేవుని కృప మన పైనకి వచ్చింది కనుకనే మనం ఆయన సొత్తుగా, ఆయన పిల్లలుగా ఉన్నాం. కనుక ఆయనకు తగినట్టుగా జీవించటం మనం నేర్చుకోవాలి. ఈ లోకములో మన ఇష్టానుసారమైనటువంటి రీతిగా బ్రతకకుండా దేవుని యొక్క చిత్తానికి తగినట్టుగా మనం అందరము కూడా జీవిద్దాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి చక్కటి ఆరోగ్యాలు దయచేసి వారి ప్రయాణాలకు, వారి వ్యాపారములకు, వారి ఉద్యోగములకు మీరు తోడుగా ఉండండి. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు పరీక్షల్లో మీ సహాయము దయచేయండి. ఈరోజంతా నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.